జ్ఞాపకం చేసుకోవడానికి. సీనాయి పర్వతం ద్వారా వాక్యాన్ని ఇచ్చి నిబంధన చేసుకున్నాడు. మరలా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాక్యం ద్వారా మరలా నిబంధనను గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేయడం మాత్రమే కాకుండా ఈ నిబంధనని ప్రపంచం ప్రజలందరికీ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఒక యూదులకే కాదు, ఆ రోజు యూదులకి ఇచ్చాడు, ఈరోజు యూదులతో పాటు అందరికీ ఇస్తున్నాడు. ఆ రోజున ఆజ్ఞల ద్వారా తన కృపా నిబంధనని తెలియజేశాడు. ఈ రోజున సువార్త ద్వారా తన కృపా నిబంధనని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ రోజున ఏం చేశాడంటే ఆజ్ఞల్ని ముందు పెట్టి దాని వెనకాల కృపను చూపించాడు. దాని వెనకాల కృప ఉంది, రండి అన్నాడు. కానీ ఇప్పుడు సిలువ వేయబడినటువంటి మన కోసం మనల్ని ప్రేమించి తగ్గించుకొని వచ్చి రాజు అయ్యుండి దేవునితో సమానుడయ్యుండి విడిచిపెట్టుకోకుండా భాగ్యమని అనుకోకుండా విడిచిపెట్టుకొని పరలోకం విడిచిపెట్టుకొని మానవ రూపాన్ని, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి యేసుక్రీస్తునే ముందు పెట్టి ఇదిగో కృప ఉంది రండి. సరే, ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞల్ని చూపించి కృప ఉంది రండి అంటే నమ్మడం కష్టం. యేసు ప్రభువునే చూపించి కృప ఉంది రండి అంటే నమ్మడం ఏం కష్టం. నిన్ను ప్రేమించిన వాడిని చూపించి నేను కృపనిస్తానంటే నమ్మడానికి ఏంటి కష్టం కదా. ఆజ్ఞలు చూపించి రమ్మన్నా కష్టం లేదు. ఎందుకనంటే ఆజ్ఞల్లో ఏముంది అని అంటే ఆజ్ఞల్లో గొర్రెపిల్ల ఉంది, గొర్రెపిల్ల రక్తం ఉంది. కానీ కాకపోతే అదంతా చదవాలి. సరే, ఇప్పుడు ఆ చదివే అవసరం కూడా లేదు. ఇప్పుడు చదివే అవసరం కూడా లేదు. దట్ ఈస్ ఓల్డ్ టెస్టమెంట్ చర్చ్. ధర్మశాస్త్రాన్ని చదివి, ధర్మశాస్త్రాన్ని గమనించి, అందులో ఉన్నటువంటి గొర్రె పిల్లని గుర్తించి అది యేసుక్రీస్తే అని విశ్వాసంతో యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ఇదిగో నా పాపము దేవుని గొర్రెపిల్ల తీసివేస్తా ఉంది, నా పాపము దేవుని కుమారుడు తీసివేయబోతున్నాడు, రేపొద్దున ఆయన రాబోతున్నాడు అని విశ్వాసం ఉంచారు. ఎవరు? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులు. దాన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ చర్చ్ అంటారు. న్యూ టెస్ట్మెంట్ చర్చ్లో తేడా ఏంటి అని అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ చర్చ్లో పుస్తకం ఉంది, పుస్తకాన్ని రాసేవాళ్ళు ఉన్నారు, దాన్ని కాపీలు చేసే స్క్రైబ్స్ ఉన్నారు, దాన్ని చదివి వినిపించేటువంటి లేవీలు ఉన్నారు. కానీ అక్కడక్కడ మాత్రమే ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ ధర్మశాస్త్రానికి అనుగుణంగా దేవుడు ఏం చెప్పబోతున్నాడో వాళ్ళకి చెప్పేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ ఈ ప్రవక్తలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. న్యూ టెస్టిమెంట్ చర్చ్కున్న తేడా ఏంటంటే పెద్ద తేడా ఏమీ లేదు. న్యూ టెస్టిమెంట్ ఓల్డ్ టెస్టిమెంట్ చర్చ్ లాగానే న్యూ టెస్టిమెంట్ చర్చ్లో కూడా యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. యేసుక్రీస్తు ముందు కూడా యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కూడా యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. కాకపోతే చిన్న తేడా ఏంటి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు జీవితము మనకు అందుబాటులో ఉంది. ధర్మశాస్త్రం మాత్రమే కాదు, ధర్మశాస్త్రంలో గొర్రెపిల్ల అని చెప్పడం మాత్రం కాదు, డైరెక్ట్గా దేవుని కుమారుని గురించినటువంటి సంగతులు మనకు తెలియజేయబడతా ఉన్నాయి. డైరెక్ట్గా దేవుని కుమారుని గురించినటువంటి విషయాలు మనకు తెలియచేయడానికి కొంతమంది మనుషులు పంపించబడ్డారు. ఏం చేయబడ్డారు? రోమిలకు రాసిన పత్రిక చదువుకున్నాం కదా, పంపించబడ్డారు. పంపించిన వాళ్ళు చెప్తున్నారు, చెప్పేది కూడా ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు సంగతులు చెప్తున్నారు. అవి మన చెవిలో పడుతున్నాయి. అవి వింటే ఏం కలుగుతుందంట? విశ్వాసం. ఫినిష్. వింటే విశ్వాసాన్ని చూపించగలుగుతావు. విశ్వాసం చూపించిన ప్రతి వాడు రక్షింపబడతాడు. ఎలా చూపిస్తావు విశ్వాసాన్ని? దేవునితో సంభాషణ ప్రారంభించడం ద్వారా అని మనం మాట్లాడుకున్నాం కదా. చూడండి ఎంత సులువైపోయిందో న్యూ టెస్టిమెంట్ చర్చ్లో. యేసుక్రీస్తు తర్వాత ఉన్నటువంటి ఈ కొత్త నిబంధన సంఘానికి ఎంత సులువైపోయిందో చూసారా?
పుస్తకం కాదు కనిపిస్తుంది, పుస్తకాన్ని వివరించేటువంటి సహోదరులు చుట్టూ పెట్టేశాడు దేవుడు, చుట్టూ పెట్టేశాడు. పుస్తకాన్ని వివరించేటువంటి సహోదరులు, ప్రవచించే సహోదరులు, ఎక్కడో ఒక చోట ప్రవక్త కాదు, ఎక్కడో ఒక చోట ప్రవక్త కాదు. ఆయన ఆత్మని కుమ్మరించి అక్కడ 120 మంది కూర్చొని ప్రార్థన చేస్తే 120 మంది ప్రవక్తలే. కానీ వాళ్ళకి నాయకత్వాన్ని వహించడానికి, ఇదిగో మేమందరం కలిసి చెప్పేది ఇదే అని రాసి ఇవ్వడానికి మాత్రం అథారిటీ 12 మందికే ఉంది. వాళ్ళు అపోస్తలులు, వాళ్ళు రాసిందే వాక్యం, అదే బైబిల్లో పెట్టుకుంటాం. కానీ మిగిలినటువంటి సహోదరులు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరి మీద కూడా ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వారందరూ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు వారందరూ కూడా ప్రవచించడానికి శక్తి పొందుకున్నారు. దాని గురించి ఇక్కడ మనకి పేతురు చెప్తాడు. ఎందుకని ఇంతమంది ప్రవక్తలు? ఎందుకని వాక్యం అనేటువంటిది ఎక్కడో కాకుండా నీకు అందుబాటులో, వాక్యం అనేటువంటిది ఏదో ఒక గ్రంథంలో కాకుండా నీకు అందుబాటులో. చూడండి, యూదులు అక్కడ చేబ్రోల్లో యూదులు ఉన్నారు, వాళ్ళు నిజంగానే ఉన్నారు. దూరంగా వెళ్ళి చూసాం ఒకసారి, లోపలికి వెళ్ళలేదు, కానీ ఆడ యూదులు ఉన్నారు. వాళ్ళు నిజంగా యూదులు కాదు తెలియదు, మొత్తానికి యూదులు అని చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళని చూస్తే ఏమాత్రము యూదుల్లాగా ఉండరు. కానీ మరి వాళ్ళని చంపడానికి టెర్రరిస్టులు కూడా వచ్చారంట వీళ్ళు యూదులు అని చెప్పి. అది నిజమే, వాస్తవమే, దానికి ఎంక్వైరీ కూడా జరిగింది. సరే, ఏదో మొత్తానికి యూదా మతాన్ని అయితే ఫాలో అవుతున్నారు. వాళ్ళకు ఒక చిన్న గుడి ఒకటి ఉందన్నమాట. అది కూడా ఇప్పుడు కట్టించింది కాదు, 200 సంవత్సరాల క్రితం నిజంగానే ఇక్కడ కట్టించారు ఎవడో. మొత్తానికి దాంట్లోనే సినగోగ అన్నమాట. ఆ సినగోగులో వాళ్ళు ఆరాధనలు అవి చేసుకుంటారు. ఆ సినగోగులో మళ్ళా ఒక కట్టన ఉంటుంది, ఇక్కడ కుర్చీ ఉంటుంది, లోపల ఇంకొక చిన్న కుర్చీ ఉంటుంది అన్నమాట. ఆ కుర్చీలో ఎవరు కూర్చోరు, ఒకరికి ఉంటుంది ఆ కుర్చీ అంతే. అప్పుడప్పుడు ఏలియా వచ్చి కూర్చొని పోతుంటాడంట, ఆ కుర్చీ ఆడ ఉంటుంది అన్నమాట. అంటే ఏలియా అంటే ఎవరు? ప్రవక్త. ఏలియా అంటే ప్రవక్తల ప్రవచనం అనేటువంటి వరాన్ని అద్భుతంగా ప్రదర్శించినటువంటి ఒక చరిత్రలోనే ఒక అద్భుతమైన హీరో ఆఫ్ ఆల్ ప్రాఫెట్స్ అని చెప్పచ్చు అనమాట. ఎవరు? ఏలియా. ఓకే, ప్రవచనాన్ని అంటే ఎక్కువగా ప్రవచనం చేసిన వ్యక్తి యెషయా ప్రవక్త, యెర్మియా వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఏలియా అనేటువంటి ప్రవక్త మాత్రం అసలు హీరోయిజం చూపించినటువంటి ప్రవక్త ఏలియా. కాబట్టి ఏలియా ఆత్మ కడపటి దినాల్లో భూమి మీదకి వస్తుంది అని చెప్పి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలని వాళ్ళు నమ్ముతారు. మనకు కూడా బైబిల్లో ఉంది. దాని అర్థం ఏంటో చూద్దాం. ఇక్కడ పేతురే చెప్తాడు దాని అర్థం, నేను చెప్పడం కాదు. పేతురే చెప్పాడు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే, అయినా వీళ్ళకి అర్థం కావట్లా. సో అయితే అట కాదు, ఏలియానే వస్తాడు, ఏలియా ఆత్మ వచ్చి కూర్చొని పోద్దని చెప్పి ఒక కట్టన ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత పరిశుద్ధమైన స్థలం, దాంట్లోకి ఎవడు పడితే వాడు వెళ్ళకూడదు. అక్కడ ఒక పెద్ద కుర్చీ ఉంటుంది, చెక్క కుర్చీ. ఆ కుర్చీ మీద ఏలియా వచ్చి కూర్చొని పోతుంటాడని ఆ కుర్చీ ఖాళీగా పెడతారు. ఆ తర్వాత ఆ కుర్చీ పక్కన షెల్ఫ్ ఉంటుంది. ఆ షెల్ఫ్కు 2 తాళాలు వేసి ఉంటాయి. ఆ 2 తాళాలు తీయాలి. తీసిన తర్వాత లోపల ఇంకొక 2 డోర్లు ఉంటాయి, అవి తీయాలి. అవి తీసిన తర్వాత దాంట్లో ఒక పెట్టె ఉంటుంది, ఆ పెట్టె తాళం ఉంటుంది, ఆ పెట్టె తాళం తీయాలి. ఆ పెట్టె తాళం కూడా తీస్తే ఇట్లా 2 చుట్టలు ఉంటాయి. ఆ చుట్టల్ని సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చుట్టల్ని తీస్తాడు ఒకడు, తీసి ఇట్లా నెత్తి మీద పెట్టుకుంటాడు. నెత్తి మీద పెట్టుకొని ఊరంతా ఊరేగుతారు. ఊరేగి మళ్ళా వచ్చి ఆ షెల్ఫ్లో పెట్టేసి ఆ టేబుల్ మీద పెట్టి ఒక 4 వాక్యాలు చదువుతాడు. మళ్ళీ పరపర మూసేస్తాడు. మళ్ళీ ఆ చుట్టలు తీసుకెళ్ళి ఆ పెట్లు పెడతాడు, తాళం వేస్తాడు. మళ్ళీ ఇంకో తలుపు వేస్తాడు, ఇంకో తలుపు వేస్తాడు. అయిపోయాడు. గ్లాస్ తలుపులు ఉండవు, లోపల నుంచి కనిపిస్తుంటుంది ఆ పెట్టె.
అని చెప్పి దాన్ని పవిత్రంగా చూస్తుంటారు. మొక్కరు యూదులు కదా, అదొకటే తక్కువ, కానీ ఆల్మోస్ట్ మొక్కడమే చేస్తుంటారు అన్నమాట. అక్కడ యెరూషలేములో అయితే ఇదే పండుగ యెరూషలేము అక్కడ యూదులు కూడా చేస్తారు, మన ఇశ్రాయేల్లో యూదులు కూడా చేస్తారు. వాళ్ళు పాటలు పాడుకుంటా, బోర్లు ఊదుకుంటా, వాళ్ళ పాటలు పాడుకుంటా, దావీదు కీర్తనలు పాడుకుంటా ఊరేగి మళ్ళీ తీసుకొచ్చి పెడతారు. పెద్ద పండుగ చేస్తారు అక్కడ కూడా, ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు. ఇక్కడ మనోళ్ళు కొంచెం దానికి మన లోకల్ టచ్చింగ్ ఇచ్చి డప్పులు, మంచి నాటు డ్యాన్సు ఇవన్నీ వేసుకుంటా తిరుగుతారనమాట. అది చెప్పాను కదా, ఏమాత్రం కూడా యూదుల్లాగా ఉండరు వాళ్ళు, అందరూ మనోళ్ళనే ఉంటారు. ఆ డ్యాన్స్ వేసుకుంటూ తిరుగుతారు, ఊరేగుతారు, ఊరేగి వచ్చి అటు పెడతారనమాట. చూడండి, దేవుని వాక్యం, ధర్మశాస్త్రము అనేటువంటిది దేవుడు ఎందుకు ఇచ్చాడు? తన ప్రజలకి నిబంధన చేసుకోవడానికి, నా దగ్గర కృపైశ్వర్యం ఉందని చెప్పుకోవడానికి, కృపా నిబంధనలో తన ప్రజల్ని చేర్చుకోవడానికి. నా ప్రజలారా, నా దగ్గర చాలా కృప ఉంది, నా దగ్గరికి వస్తే నేను మీకు ఎంత కృప కావాలంటే అంత కృపని నేను ఇవ్వగలను, నా దగ్గరికి రండి, నాతోనే బ్రతకండి, నాతో తప్ప ఇంకెవరితో బ్రతకకుండా మీరు కూడా నిబంధన చేసుకోండి. కృపా నిబంధన ఇది. మీరు నాతో ఉంటే చాలా, ఒకటే మీరు చేయాల్సిన పని, మీదంతా నేనే చేస్తాను. ఇది కృపా నిబంధన. మీరు నా దగ్గర ఉంటే చాలు, లేనిపోని మీ మైండ్లోకి తెచ్చుకోకుండా తీసివేసుకుంటే చాలు, లేనిపోని హృదయంలోకి తెచ్చుకోకుండా, నింపబడి ఉండకుండా, దయ్యం పట్టినట్టు కొన్ని ఆలోచనల చేత పట్టి పీడింపబడి ఉండకుండా కొంచెం వాటిని విడిచిపెట్టామనుకో, మిగిలిన పని నేను చూసుకుంటా. కొంతమందికి ధనాశ దయ్యం పట్టినట్టు పట్టుద్ది, దయ్యమే. కొంతమందికి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, శ్రీమన్నారాయణ ఒక అబ్బాయి, నేను రక్షింపడిన కొత్తల్లో చర్చకు వస్తూ ఉండేవాడు. మనోడు సిఏ, అప్పట్లోనే సిఏ కోచింగ్లో జాయిన్ అయ్యాడు అన్నమాట. తర్వాత కొన్నాళ్ళకి మనోడు ఎలాగైనా చదవాలన్నా, మా పేద కుటుంబం ఏదో చెయ్యాలి, అది చేయాలి, ఇచ్చేయాలి. ఆడికి అంత సీన్ లేదు, ఆడు ఒప్పుకోడు, నేను సిఏనే చేస్తానంటాడు. అది కాకుండా వాడికి నచ్చింది ఇంకోటి వేరే ఏదైనా చేసుకోవచ్చుగా, అది కాకుండా ఇంకోటి ఏదైనా చదువుకోవచ్చు, వాడికి వచ్చేది నాకు ఇదే కావాలి, ఇందులోనే ఫ్యూచర్ ఉందన్నాడు, ఇదే చేయాల్సిందే. వాడి మైండ్ అంతా దాని మీద పెట్టుకుంటాడు. అది ఫస్ట్ ఎట్లా ఉండిందంటే, పాపం ఆశ, ఏం చేస్తాం, వాడి ఆశ అనేటువంటిది దేవునిలోకి వాడిని రానియట్లేదు. పాపం వాడి ఆశ అనేటువంటిది వాడిని దేవునికి దూరం చేస్తుంది. మరి మనిషి అన్న తర్వాత ఆశలు ఉంటాయి, ఏం చేస్తాం, ఇక మనం ఏం చేస్తాం అనుకున్నాం. సరే బాగుంది, అయిపోయింది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత చర్చికి రావడం మానేశాడు. కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత రోడ్డు మీద కనిపించాడు, ఆఫ్టర్ 5 years. అప్పటికి 2 ఏళ్ళు దాకా వచ్చాడు చర్చికి. ఆ తర్వాత ఒక 5 years కనపడలా, ఏమయ్యాడో తెలీదు. 5 ఏళ్ళ తర్వాత కనిపించాడు. ఎట్లా ఉన్నాడంటే, చోట్ల కార్చుకుంటున్నాడు, పిచ్చి బెల్ట్ ఒకటి పెట్టుకున్నాడు. అలా బెల్ట్ ఉంది, టక్ ఉంది, కాకపోతే చొక్కాయి చినిగిపోయి ఉంది, బెల్ట్ ముక్కలు అయ్యి ఉంది, జుట్టు చింపిరిగా ఉంది, కంపు కొడుతున్నాడు. రోడ్డు మీద ఆ ఓవర్ బ్రిడ్జ్ మీద, ఈ ఓవర్ బ్రిడ్జ్ మీద ఆ ఫుట్పాత్ మీద కూర్చొని ఉన్నాడు. ఈడేంటి ఈడ కూర్చున్నాడు, ఈడు శ్రీమన్నారాయణ లాగా ఉన్నాడు. అరే శ్రీమన్ గుర్తుపెట్టానంటే, అన్నా గుర్తుపెట్టానన్నా, గుర్తుపెట్టానన్నా. ఏమైంది? నాకేం కాలేదన్నా, ఐమ్ ఫైన్. ఏంటి ఎట్లాగ అయిపోయావు, ఏంటి ఇలా బక్కగా అయిపోయాడు, చిక్కిపోయి స్కెల్టన్ లాగా. ఏమైంది నీకు అని అంటే, మనోడు ఏం కాలేదన్నా, ఎవరు చెప్పారు, నాకేమైంది, ఏం కాదు. సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు శ్రీమన్నారాయణ, ప్రార్థన చేసుకుంటున్నావా, చర్చికి వెళ్తున్నావా అంటే, అన్నా నాకు ఒక్కడే దేవుడు, నాకు ఒకటే నా మైండ్లో. ఏంటి, ఏం పెట్టుకున్నా, ఏంటి నీ మైండ్లో ఏముంది? జోబులోంచి కార్డు తీశాడు.
ఈ దేవుడి పటాలు పెట్టుకుంటారు కదా హిందూస్, కొన్ని దేవుడి పటాలు, యేసుప్రభు పటం కూడా పెట్టుకొని వెనకాల క్యాలెండర్ ఉంటుంది, మన ప్రామిస్ కార్డు లామినేషన్ చేసి పెట్టుకొని జోలో పెట్టుకొని తీసి కళ్ళగద్దుకుంటూ ఉంటారు, మళ్ళీ పెట్టుకుంటారు. అట్లా ఒక కార్డు తయారు చేసుకున్నాడు మనోడు. ఒక చిత్తుకాయితం మీద వాడే రాసుకొని లామినేషన్ చేయించుకొని జోలో పెట్టుకుని తీసుకొని కళ్ళగద్దుకుంటాడు, మళ్ళీ జోలో పెట్టుకుంటున్నాడు. దాని మీద ఏం రాసుకున్నాడంటే శ్రీమన్నారాయణ సిఏ చార్టెడ్ అకౌంటెంట్ అని రాసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని వెనకాల సిఏ అని రాసుకున్నాడు. దాన్ని లామినేషన్ చేసుకొని జోలో పెట్టుకొని కళ్ళకత్తుకుంటున్నాడు, మళ్ళీ పెట్టుకుంటున్నాడు. ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటున్నాడు. పిచ్చుడైపోయాడు. అసలు బతుకున్నాడు లేదో తెలియదు. హాస్టల్ నుంచి ఎప్పుడో పారిపోయాడని చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు పరిస్థితి, మనవాడి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళా కనపడలా. కొన్ని ఆలోచనలు దయ్యం పట్టినట్టు పట్టేస్తాయి. ప్రభా నాకు ఇలాంటి ఆలోచనలు వద్దు, నా హృదయంలో నువ్వు ఉండాలి, నా మనసులో నువ్వు ఉండాలి అని చెప్పి ఆయన దగ్గరికి రావాలని ఆ ఒక్క కాన్వర్జేషన్ నువ్వు చేస్తే చాలు రా అబ్బాయి, మిగిలినంతా నేను చూసుకుంటా. నీకు సామర్థ్యం లేదు నాకు తెలుసు, నేను చూసుకుంటా. నీ బలహీనతలు ఉన్నాయి నాకు తెలుసు, నేను చూసుకుంటా. ఇదొక్కటి చేయి చాలు, ఇదొక్కటి కోరుకో చాలు, ఇదొక్కటి ఏం చేసుకో చాలు, మిగిలింది నేను చూసుకుంటా. దిస్ ఈజ్ కాల్డ్ గ్రేస్ కవనెంట్. దీన్ని ఏమంటారు? కృపా నిబంధన అంటారు. ఏమంటారు చెప్పండి? కృపా నిబంధన. ఆ రోజు ఆజ్ఞలు చూపించి దాని వెనకాల కృపా నిబంధన చూపించాడు. కానీ ఈరోజు ప్రేమించి నీకోసం మానవ రూపాన్ని ధరించుకొని నీకు బదులుగా శిక్షను అనుభవించి తిరిగి లేచినటువంటి యేసయ్యనే డైరెక్ట్గా చూపించి కృపొందిరా అంటున్నాడు. నా దగ్గరికి వచ్చేసే కృపనిస్తా. ఇదిగో నా కుమారుడు మానవ రూపాన్ని ధరించుకొని నీ దగ్గరికి వచ్చాడు కదా, ఇప్పటికైనా నమ్మవా? సరే గొర్రెపిల్లని చూస్తే నమ్మకం కుదరట్లేదు అన్నావు. సరే మరి నా కుమారుడే, ఆ గొర్రెపిల్లే ఆయనే సాక్షాత్తుగా వచ్చి గొర్రెపిల్ల ఎలా వధింపబడిందో, ఎలాగైతే ప్రజల పాపాలు గొర్రెపిల్ల మీద ఆపాదించబడ్డాయో ఆ విధంగా నీ పాపాలన్నిటిని మోసుకొని సిలువనెక్కాడు కదా నా కుమారుడు. ఇప్పటికైనా చూసి కృపా నిబంధనలోకి రావా? ఇప్పటికైనా నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవా? వ్యర్థమైన వాటిని తీసివేయవా? దిస్ ఈజ్ న్యూ టెస్టమెంట్ గాస్పల్. న్యూ టెస్టమెంట్ గాస్పల్. ఇది సువార్త. దీన్ని ఏమంటారు? సువార్త. సువార్త ఇంత స్పష్టంగా మన కోసం తయారు చేసి పెట్టడం మాత్రమే కాకుండా దేవుడు ఇంకా న్యూ టెస్టమెంట్లో ఏం చేస్తున్నాడంటే ఈ సువార్తను ప్రకటించే వారిని పంపిస్తున్నాడు. ఈ సువార్తను ప్రకటించే వాళ్ళు మన చుట్టూత పెడుతున్నాడు. ఆయన సువార్త ప్రతిరోజు, ప్రతి ఆదివారం కలిసిన ప్రతిసారి కూడా మన చెవుల్లోకి చొచ్చుకుపోయేలాగా అవకాశం కల్పిస్తున్నాడు. కోర్స్ ఈ ప్రక్రియకి సాతానుగాడు ఎప్పుడు వ్యతిరేకమే. వాడు దీన్ని పాడు చేయడానికే ప్రయత్నిస్తాడు. అబద్ధ బోధకులను తయారు చేస్తాడు, అబద్ధ చర్చిల్ని తయారు చేస్తాడు, ఆర్భాటాలతోటి ఖరీదైనటువంటి వస్తువులతోటి పెద్ద చర్చిలను తయారు చేస్తాడు. అబ్బా ఎంత ఆశీర్వదించాడు దేవుడు ఈ చర్చిని, ఈ చర్చికి పోతామని పోతాం. అక్కడ ఉండేటువంటి ఆ తప్పుడు బోధకుడినో ఎవరినో వాడుకొని యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు కాకుండా మిగిలినన్ని చెప్పిస్తాడు. అప్పుడు నువ్వు ఇక వెతకను కూడా వెతకవు కదా, అదవుతుందా? కాబట్టి ఆ విధంగా రకరకాలుగా సాతానుగాడు ఎంత ప్రయత్నం చేసినా చూడండి, ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చి మీలో కొంతమంది సువార్త వింటున్నారు, కొంతమంది రెగ్యులర్గా వస్తున్నారు,
కొంతమంది సహోదరులతో కలిసి ఉంటున్నారు, కాన్స్టెంట్గా యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలనే వింటున్నారు. గుంటూరులో ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. నీకు ఉద్యోగాలు ఇస్తాడు, చెల్లి నీకు ఉద్యోగం కావాల్సింది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఉద్యోగం 2026లో నీకు గొప్ప ఉద్యోగం రాబోతుంది, దేవుడు నాకు ప్రవచించాడు, ఇదే నా ప్రవచనం, దేవుడు నాకు చూపించాడు, నేను చూసేసా ఆల్రెడీగా, నువ్వు ఆ పెద్ద ఉద్యోగంలోకి వెళ్తా వస్తా ఉన్నావు, నేను ఆల్రెడీ చూసేసా, కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు మన సంఘంలో ఉండాలి, అప్పుడు దాకా ఉండి నువ్వు ప్రయత్నిస్తూ ఉండాలి, తర్వాత నువ్వు దశంభాగాలు ఇస్తుండాలి, డబ్బులు ఇస్తుండాలి, మరి మనకు అవసరాలు ఉన్నాయి అని చెప్తే చచ్చినట్టు ఇస్తావు, ఉన్నాయి మొత్తం ఊడ్చేస్తావు, ఆడి చుట్టూ తిరుగుతావు. వస్తే పరలా ఉద్యోగం, పొరపాటున రాలేదనుకో లామినేషన్ పెట్టుకుంటావు జోబులో. అదే జరిగేది. పిచ్చెక్కి నువ్వు చదవగలవా, నువ్వు చేయలేవా, నీకు ఇంకేదైతే బాగుంటుంది, నువ్వేం చేస్తే బాగుంటుంది, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు తక్కువ ఆలోచిస్తావు, ఇవన్నీ వాడికి పట్టదు, ఇవన్నీ అనవసరం. వాడికి నిన్ను ఉద్రేకపరచాలి, నీ దగ్గర డబ్బులు లాక్కోవాలి, నిన్ను తిప్పుకోవాలి, ఇదే కావాలి. కానీ ఆ స్థలాల్లో మీరు లేరు, అలాంటి స్థలాల్లో మీరు లేరు. అర్థమవుతుందా? దేవుని ప్రేమ కాదంటారా చెప్పండి? దేవుని లోతైన ప్రేమ కాదా ఇది? ఇంత మనం పాడుకొని ఆరాధన చేసుకున్నాం మనస్ఫూర్తిగా, యేసయ్యా నీ ప్రేమ ఎంతో లోతు అని పాడుకున్నాం. లోతైన ప్రేమ కదా? నిన్ను ఆవరించడానికి నిత్యం ప్రయత్నించేటువంటి దేవుని ప్రేమ కాదా ఇది? నిన్ను తన సొంతం చేసుకోవాలని, ఏ మనిషికి సొంతం అయిపోకుండా తనకే సొంతం చేసుకోవాలని తాపత్రయపడేటువంటి దేవుని ప్రేమ కాదా ఇది చెప్పండి? యేసు ప్రేమ కాదా ఇది? ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు, ఎన్ని రోజుల నుంచి యేసయ్య ప్రేమకు నిన్ను బ్రతిమలాడుకుంటుంది. నీ చెవుల్లో యేసయ్యను గురించిన ఉత్తమమైన సంగతుల్ని పెట్టి విశ్వాసాన్ని పుట్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. వినకుండా చెవులు మూసేసుకుంటున్నావు కదా. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా ఉండాల్సిందే, నా హృదయంలో ఇవన్నీ ఉండాల్సిందే ఇవన్నీ అని పెట్టుకొనే ఉంటున్నావు. ధనాశని పెట్టుకొనే ఉంటున్నావు. నీ సొంత ఆలోచనల్ని ఎన్ని రోజుల నుంచి పెట్టుకుంటున్నావు? ఆలోచించి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ తన కృపా నిబంధనని సులువుగా చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి అంటున్నాడు. ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు? యూదయ మనుషుల్ని, అంటే యూదుల్ని. అలాగనే యేసుక్రీస్తుని చూసి యేసుక్రీస్తుని సిలువ వేయమని కోరుకొని ఆయన సిలువ వేయించినాక ఊరుకోకుండా ఉన్నటువంటి యూదయ మనుషులతో మాట్లాడుతున్నాడు. అలాగనే అక్కడ కాపురం ఉన్నటువంటి అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వేరే వేరే జాతులు, భాషలు. మళ్ళీ మర్చిపోవద్దు, పేతురు మాట్లాడుతుంది పేతురుకు వచ్చిన అరమేక్ భాషలోనే, కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ భాషలో వాళ్ళకి వినిపించేస్తున్నాయి. అర్థమవుతుందా? వాళ్ళు ఏ భాషకు సంబంధించిన వాళ్ళ భాషలో వాళ్ళకి వినిపిస్తుంది. పేతురు ఏ భాషలో మాట్లాడుతున్నాడు? అరమేక్ భాషలో మాట్లాడుతున్నానని పేతురు అనుకుంటున్నాడు. అంటే ఒక రూరల్ హీబ్రూ లాంగ్వేజ్ అన్నమాట అరమేక్ భాష. ఆ చేపలు పట్టుకునే వాళ్ళు అందరూ అదే భాష మాట్లాడతారు. యేసుప్రభు కూడా ఆ భాష మాట్లాడాడు. గ్రాంధికమైన హీబ్రూ కూడా కాదు, స్పోకెన్ హీబ్రూ, దాన్ని అరమైక్ అంటారు. పేతురు లేచి
మరి చేపలు పడుకున్నాడు ఆరమేక భాషగా ఇంకేం భాష వస్తుంది? దాంట్లోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. కానీ బయటికి మాత్రం ఎవడి భాషలో వాడికి వినిపిస్తుంది. ఎవడి భాషలో వాళ్ళకి, ఎవడికి అర్థమయ్యే భాషలో, అర్థం కాని భాషలో కాదు, పక్కనోడి భాషలో కాదు. ఈరోజు చాలామంది భాషలంటే ఏమనుకుంటారంటే, భాషల వరం అంటే నాకు అర్థమయ్యే భాష కాకుండా ఇంకా మిగిలిన ఏది మాట్లాడిన భాష అనుకుంటాం. కానీ అక్కడ జరిగింది అది కాదు. ఎవడికి వాడికి అర్థమయ్యే భాషలో వాడికి సువార్త వినిపిస్తుంది. అర్థమయ్యే భాషలో. చూడండి దేవుడు తన కృపా నిబంధనని ఎట్లా లోకములోకి తీసుకెళ్తున్నాడు, ఎట్లా తన ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాడు. లేకపోతే దేవుడు తన కృపా నిబంధనని, తన సువార్తని, అందులో ఉన్న కృపా నిబంధనని నీ దాకా నా దాకా రావడానికి అప్పుడే ప్రణాళికబద్ధంగా ప్రారంభించేశాడు. నీ దాకా నా దాకా రావాలి అంటే ఇది తెలుగులోకి రావాలి. ఇది తెలుగులోకి రావాలంటే విలియం కేరీ అనేవాడు దీన్ని ఇండియాకి రావాలి. విలియం కేరీ అనేవాడు ఇండియాకి వస్తేనే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు. విలియం కేరీ అనేవాడు ఇండియాకి రావాలంటే విలియం కేరీ కలకత్తాకు రావాలి. కలకత్తాకు రావాలంటే విలియం కేరీ బెంగాలీ నేర్చుకోవాలి. షిప్లో బెంగాలీ నేర్చుకున్నాడు. సరే, షిప్ ఎక్కి బెంగాలీ నేర్చుకొని కలకత్తాకి రావాలంటే విలియం కేరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సువార్త పనిచేయాలని, యేసయ్య కోసం బ్రతకాలని నిర్ణయించుకోవాలి. విలియం కేరీ నిర్ణయించుకోవాలి అని అంటే విలియం కేరీకి విశ్వాసం కలగాలి. విలియం కేరీకి విశ్వాసం కలగాలంటే ఆయన చెవులో ఏం పడాలి? యేసుక్రీస్తు గురించిన సంగతులు పడాలి. అప్పుడు విశ్వాసం వస్తుంది. సరే, ఈ విలియం కేరీ చెవులో యేసుక్రీస్తు సంగతులు పడాలంటే ఏ భాషలో పడాలి? పేతురు లేచి నిలబడి చెప్పినటువంటి అరమైక్ భాషలో పడితే వినిపిస్తుందా విలియం కేరీకి? అర్థమవుతుందా? విలియం కేరీ ఏ దేశస్తుడు? ఇంగ్లాండ్ దేశస్తుడు. ఇంగ్లాండ్లో ఏ భాష మాట్లాడతారు? అరమైక్ కాదు కదా. ఏ భాష మాట్లాడతారు? ఇంగ్లీష్ భాష మాట్లాడతారు. కాబట్టి విలియం కేరీకి ఇంగ్లీష్ భాషలో ముందు వాక్యం అందాలి. ఈయనకి ఇంగ్లీష్ భాషలో అందాలి అంటే ముందు ఇంకొకటికి ఎవరికో లాటిన్ భాషలో అందాలి. కాబట్టి పేతురు అరమైక్ భాషలో చెప్తా ఉంటే అక్కడ ఉన్న వాడికి ఎవరికో లాటిన్ భాషలో అర్థమైపోయింది. ఏ భాషలో అర్థమైపోయింది? లాటిన్ భాషలో అర్థమైపోయింది. చూడండి, స్పష్టత. నీ భాషలోకి నీ సువార్తని, నీకు కావాల్సిన సువార్తని నీ భాషలో తీసుకొచ్చి నీ భాషలోనే నీ చెవుల్లోకి పడాలి. స్పష్టత తోటి సువార్త నిన్ను తాకాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక ఆ రోజున 2024 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. ఆ ప్రణాళిక అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. అది పరిశుద్ధాత్మతో నింపబడే వాళ్ళు చేసే పని. ఏంటి వాళ్ళు చేసే పని? అర్థం లేని పనులు చేయరు ఎప్పుడు కూడా. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు స్పష్టమైన పనులు చేస్తారు. అందరికీ అర్థమయ్యే పనులు చేస్తారు. ప్రపంచమంతటికి అర్థమయ్యే భాషలో చేస్తారు. అది పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ సువార్త, ఈ ప్రేమ సువార్త అర్థమయ్యే భాషలో తీసుకెళ్లాలని, ఈ కృపా నిబంధన గురించిన విషయాలు అర్థమయ్యే భాషలో ప్రకటింపబడాలనేటువంటిది దేవుని యొక్క కోరిక. కాబట్టి అక్కడ నిలబడతా ఉన్నాడు. పేతురు చెప్పడం కూడా ఇదిగో యూదులకే రా అబ్బాయి ఇది అన్నాడా? కాదు. ఆ యూదులు వేస్తూ యూదులు వినరు అన్యులకే అన్నాడా? అనలేదు. యూదా ప్రజలారా ఇది మీకు కూడా, ఇంకా ఏ ఏ దేశాల నుంచి వచ్చారో, ఏ ఏ భాషలు మాట్లాడే వాళ్ళు నాకు తెలియదు, కానీ మీ అందరికి కూడా చెప్తున్నాయనండి అని ప్రారంభించాడు. సో సువార్త ఎవరికి చెప్పాలి? అందరికీ చెప్పాలి. అందరికీ సువార్త అనేటువంటిది వ్యాప్తి చెందడమే దేవుని యొక్క చిత్తము. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. సో
ఇక్కడ మనం ఈ ప్రసంగం అంతట్లో కూడా ఈరోజు మొత్తం చూడం, భయపడకండి. 26 వచనాలు చూస్తుంది మొత్తం చదివిస్తాడేమో, ఈరోజు వచ్చావరా అనుకుంటున్నారేమో. అవన్నీ 36 వచనాలు దాకా మనం వెళ్ళాము. జస్ట్ ఓవర్వ్యూ ఇస్తాను. ఇదే 36 వచనాల గురించి మళ్ళీ ఇంకో 3-4 వారాలు జరుగుద్ది, ఏం కంగారు పడబాకండి. జస్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను, ముగించేస్తాను తొందరలోనే. ఈ ప్రసంగం అంతా కూడా మనం చూసినప్పుడు ఇందులో 2 విధాలుగా మనం నేర్చుకునే విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, దేవుని ప్రేమ ఎంత గొప్పది, యేసు ప్రేమ ఎంత లోతైనది, ఎంత స్పష్టంగా ఎంత ప్రణాళికబద్ధంగా ఆయన కృపా నిబంధనని తెలియజేయాలనుకుంటున్నాడు. ఇది నెంబర్ 1 మనం తెలుసుకోగలిగిన విషయం. చదివే కొద్దీ ఇందులో క్లారిటీ మనకు రావాలి. అర్థమవుతుందా? రెండో విషయం ఏంటి అని అంటే, ఆయన ప్రణాళికలో భాగంగా మనం కూడా ఉండి ఆయన చేత వాడబడుతూ మనం ఎలా సువార్త ప్రకటించాలి, ఇది రెండో విషయం. ఓకే, సువార్త ప్రకటించేటప్పుడు ఎలా ప్రకటించాలి అనేటువంటిది కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంకా నాకు సువార్త అందడానికి యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత లోతైన ప్రేమను చూపించాడు, ఎంత ప్రణాళిక చేసుకున్నాడు అనేది కూడా మనం ఇక్కడ గ్రహించుకోవచ్చు. చూడండి, సో సువార్త అనేటువంటిది అందరికీ ప్రకటిస్తాం. సువార్త అనేటువంటిది ధైర్యముతో ప్రకటిస్తాం. ఎలా ప్రకటిస్తాం? ధైర్యంతో. సువార్త అనేటువంటిది యేసుక్రీస్తు గురించిన సంగతులను ప్రకటించడమే సువార్త. నా జీవితంలో ఎటు జరిగింది, నా జీవితంలో అద్భుతం జరిగింది, నా జీవితంలో అది జరిగింది, నేనంట సాధించా, నా గొప్ప అనేది సువార్త కాదు. అది సువార్త కానే కాదు. పేతురు చెప్పినటువంటి సువార్త ఇది. ఈ సువార్తను, ఇదే ఒకే ఒక ప్రసంగం, ఈ ప్రసంగాన్ని విని 3000 మంది అదే రోజు రక్షింపబడి విశ్వాసులుగా మారిపోయారు. నిజమైన విశ్వాసులుగా మారారు. నిజమైన విశ్వాసులుగా. ఒక 2 ఉన్నారు కపటమైన విశ్వాసులు, వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళెవరో వస్తుంది తర్వాత మనం చూస్తాం. మిగిలిన వాళ్ళందరూ 3000 మందిలో ఆ రోజు రక్షింపడిన వాళ్ళు మాత్రం అందరూ నిజమైన విశ్వాసులే. వాళ్ళకున్నవి మొత్తం అమ్మి పారేసి, వాళ్ళ ఆస్తులు అమ్మేసేసి, మొత్తాన్ని తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టేసి అందరు కలిసి ఒక దగ్గర గుడిసెలు వేసుకున్నారో, డేరాలు వేసుకున్నారో, మరి ఒక పెద్ద బిల్డింగ్ అద్దెకి తీసుకున్నారో, మరి ఏం చేశారో తెలీదు, ఒకే దగ్గర ఉండడం స్టార్ట్ చేశారు. 3000 మంది కుటుంబాలు మొత్తం ఒకే దగ్గర. ప్రభు సువార్త ఎలా ప్రకటించాలి, ప్రభు గురించి ఏం నేర్చుకుందాం, అపోస్తులు ఏం చెప్తారో, పొద్దున్న లేకపోవడం, వినడం, పనులకి వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఎండడం, ఏం చేయొచ్చు ఆలోచించడం, చేయడం, ఇదే పని. పొలం ఉందా, పొలంలో ఏం చేద్దాం, ఆ బిల్డింగ్ని ఏం చేద్దాం, ఎప్పుడు అమ్ముదాం, వాళ్ళకి ఏం చేద్దాం, ఇదేం చేద్దాం, ఆడికి ఏం చేద్దాం, ఈడికి ఏం లేదు. ఇంకా నిజమైన విశ్వాసులు 3000 మంది. చూడండి, ఇలాంటి విశ్వాసులను తయారు చేయడానికి పేతురు ఏం చెప్పాడు? తన జీవిత అనుభవాలు చెప్పాడా? చెప్పలా. ఆయన ఎట్లా అద్భుతాలు చేశాడో ఇవన్నీ ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలా. యేసయ్య గురించే చెప్తున్నాడు, అంతకు మించి ఏమీ చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, యేసయ్య గొప్పతనాన్ని చెప్పడం కోసం ఒక చోట ఆయన సూచక్రియల ద్వారా, అన్నింటి ద్వారా ఆయన మహత్యాన్ని చాటు చెప్పుకున్నాడు. ఒక మాట అన్నాడు కూడా, యేసయ్యను చూపిస్తాడు తప్ప, ఇవి నేను ఇట్లా వెళ్ళాను తెలుసా, అక్కడ ఇట్లా జరిగింది తెలుసా, అక్కడ ఇట్లా దయ్యం వెళ్ళిపోయింది తెలుసా, అక్కడ ఇట్లా స్వస్థలు వచ్చింది తెలుసా అని చెప్పి కహానీలు చెప్పలేదు. సో ఈ 36 వచనాలు దాకా కూడా మనం చూసినప్పుడు సువార్త ప్రకటించడం అంటే ఏంటి, ఎవరికి ప్రకటించాలి? అందరికీ ప్రకటించాలి. సువార్త ప్రకటించడం అంటే ఏంటి? ఏం ప్రకటించడం? యేసయ్య గురించి ప్రకటించడం. దాన్ని ఎలా ప్రకటించాలి? ధైర్యముతో అందరికీ ప్రకటించాలి.
ధైర్యముతో. ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం జరుగుద్ది? మనుషులు విసర్జించే వాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. అందరికీ అర్థమయ్యేటువంటి స్పష్టమైనటువంటి భాషల్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు గలలియ మనుషులు కదా, వాళ్ళకి అర్థమయ్యే భాష మాట్లాడారు కాబట్టి కాదు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడేందుకు వీళ్ళు అరమైక్ కదా మాట్లాడాలి, లాటిన్లో మాట్లాడతాడేంటి, వీడు అరమైక్లో కదా మాట్లాడాలి, వీడు చేపలు పడుకున్నాడు, గల్లీలో చేపలు పడుకున్నాడు కదా, వీడి భాష ఏంటి? వీళ్ళ భాష అరమైక్ భాష కదా, మొదటి భాష అరమైక్ భాష. అరమైక్ భాషలో మంచి రాజభాష, రోమ్లో రాజభాష, లాటిన్లో మాట్లాడుతున్నాడు ఏంటి వీడు? సముద్రం దగ్గర గోచి కట్టుకొని చాట్లు గార్చుకుంటా, మురికి శరీరంతో కంపు కొడతా, చేపలు పడతా, జీవితంలో ఎప్పుడు కూడా స్కూల్ మొహం ఎరగనటువంటి ఒక వ్యక్తి ఆ చేపలు పట్టుకునేవాడు. ఆ చేపలు తోముకుంటా ఉంటే, ఏమయ్యా కిలో చేపలు ఎంత అని అంటే, ఓ యూ వాంట్ ఫిష్, దిస్ ఇస్ సాల్మన్, ఇట్స్ గుడ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నాడు అనుకో. ఏమంటావు? ఇది పొద్దున్నే తాగినట్టు ఉన్నాడు నాయన, ఇంగ్లీష్ వస్తుంది వీడికి అనుకుంటాడు. నీకు అర్థం కాదు, అర్థం అయ్యింది, అది నీ ప్రాబ్లం. ఈడేంటి నాకు అర్థమయ్యేలాగా మాట్లాడేవాడి, ఆఫ్టర్ ఆల్ చేపలు పట్టుకున్నాడు, ఈడేంటి ఇంగ్లీష్లో మాట్లాడు. అప్పుడు ప్రభుత్వంలో రాజభాష లాటినోడికి లాటిన్లో వినిపిస్తుంది, స్పష్టమైన గ్రామటికల్ లాటిన్లో వినిపిస్తుంది. చూసి ఆశ్చర్యపోయే వాళ్ళు ఆశ్చర్యపోయారు, విభ్రాంతి నొందే వాళ్ళు విభ్రాంతి నొందారు. కానీ ఇంకొంతమంది ఉన్నారంట, వాళ్ళు ఏం చేశారంట? అపహాసం చేశారు. వీళ్ళు ఎక్కడైనా ఉంటారు, ఎంత గొప్ప అద్భుతం చేసినా వీళ్ళు ఉంటారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఏంటది? అపహాసం. అబ్బో ఇడింద్రో లాటిన్ వచ్చేసింది వీడికి, తాగినట్టున్నాడు పొద్దున్నే. అదవుతుందా? సువార్త ప్రకటించేటప్పుడు ఇన్ఎవిటబుల్గా మనకు ఎదురయ్యేది ఏంటంటే అపహాసం. ఇవన్నీ లేకపోతే నువ్వు సువార్త కాదు ప్రకటిస్తుంది అని అర్థం. యేసుక్రీస్తు మీద మాత్రమే నువ్వు లేకపోయినా, నంబర్ 1. ఇంకోటి, సువార్త ప్రకటించడానికి ధైర్యము కూడా పెట్టుకోవాల్సిన అవసరం నీకు లేకపోయినా నువ్వు ప్రకటిస్తున్న సువార్త కాదు. అర్థవుతుందా? సువార్త ప్రకటించే ప్రతిసారి ధైర్యాన్ని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, ధైర్యంతో నిలబడాల్సి వస్తుంది, అందరిని అడ్రస్ చేయాల్సి వస్తుంది. కొంతమంది కాదు, అందరినీ అడ్రస్ చేయాల్సి వస్తుంది, అందరినీ, ఎవ్రీవన్. మొన్న హేమ వల్ల ఎంగేజ్మెంట్లో కొన్ని విషయాలు మన జాషువా జూడ్ గారు చెప్తా ఉంటే, ఫస్ట్లో స్టార్టింగ్లో రే ఏంది నా సంఘంలో చెప్పినట్టు చెప్తున్నాడు, విశ్వాసులు ఎక్కువ మంది లేరు కదా, వీళ్ళకి అర్థం కాకపోతే ఏం చేస్తారు? ముచ్చట్లు స్టార్ట్ చేస్తాడు చిన్నగా, ముచ్చట్లు. అప్పుడు చిన్నగా వాయిస్ రైజ్ అవుతుంది, వాయిస్ వస్తుంది, పైకి లిగుస్తుంది అన్నమాట. ఆయన ఏదో సువార్తని యేసుక్రీస్తు గురించి అంటే విశ్వాసులకు మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్లో స్టార్ట్ చేశాడు. ఒక్క 5 నిమిషాల తర్వాత సడన్గా పుంజుకున్నాడు, ఇక కంప్లీట్గా విశ్వాసుల కోసమే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ప్రారంభించాడో మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. ఇక్కడ విభ్రాంతిని పొందినట్లుగా మనలో విభ్రాంతులను చూస్తున్నారు. ఇట్లాగా వినకుండా బయట డోర్ బయట కొంతమంది ఏదో గలబా చేస్తున్నారు. ఎక్కడ దాకా మైక్ సౌండ్ వెళ్తుందో అక్కడ దాకా. నేను ఫస్ట్లో మైక్ టెస్టింగ్ చేసేప్పుడు చూసా, లాస్ట్ రో కాకుండా ముందు రో దాకా మైక్ బాగా వినిపిస్తుంది. అందుకే ఇంక్రీజ్ చేసాం అనమాట, కొంచెం వెనక్కి బాగా తక్కువ. ఇంకా తర్వాత బయటికి వినిపించదు. ఎక్కడ దాకా స్పీకర్ వినిపిస్తుందో అక్కడ దాకా కన్ను ఆర్పకుండా చూస్తున్నారు ఒక్కొక్కడు.
దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు అడ్రస్ వెన్ వీ ప్రీచ్ ద గాస్పెల్. యూదా ప్రజలారా, ఇంకా యెరూషలేములో నివాసం ఉంటున్న సమస్త జనులారా అన్నాడు కదా, అట్లా మీకే అంటే మీకు కాదు ఎవరికి వీలేదు వాళ్ళు తీసుకోండి, అవసరమైన వాళ్ళు వదిలేసుకోండి అని డిప్లొమాటిక్గా చెప్పలా. మీ అందరికీ కావలసిన సువార్త, మీ అందరూ వినవలసినటువంటి సువార్త ఇది, వినండి అని చెప్పి ప్రారంభించినాడు. ఆ ప్రారంభించినప్పుడు అందరూ కూడా విభ్రాంతి నుండి చూస్తూ ఉన్నాను. చూడండి, ఒకటి యేసుక్రీస్తు గురించే చెప్పాలి, లేకపోతే అది సువార్త కాదు. రెండోది, ధైర్యముతో ప్రతి ఒక్కరిని ఎవరి హృదయానికి చొచ్చుకుపోయేలాగా వాళ్ళని అడ్రస్ చేసి చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితానికి పనికొచ్చేటువంటి మాట సువార్త ఇది. సువార్త అంటే ఎవరికి నీకు పనికి వస్తుంది, నీకు పనికి రాదులే అనేది ఉండదు. ఇది ప్రతి ఒక్కరికి కావలసిన సువార్త. ధైర్యంతో చెప్పాలి, మనుషుల్ని పిలిచి వారి జీవితాల్ని చూపించి ఈ సువార్తను ప్రకటించే విషయంలో వెనుకాడకూడదు, అధైర్యపడకూడదు, భయపడకూడదు. మూడో విషయం మనం ఏం చూస్తున్నామనంటే, ఈ సువార్త చెప్పేటప్పుడు 3 విషయాలు ఆల్రెడీ చూసాం కదా. ఒకటేంటి స్పష్టత, ఇంకోటి యేసయ్య గురించి మాత్రమే చెప్తున్నాడు, ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏం చూసాం చెప్పాలి, ఇంకోటి ఏంటి పిన్ పాయింటెడ్గా, సూటిగా, ధైర్యంతో. అలా సూటిగా చెప్పాలంటే ధైర్యం కావాలి కదా, అలా అడ్రస్ చేసి చెప్పడం. ఇది 3 పాయింట్. 4 కొడుతుందన్నమాట. సువార్త చెప్పేటప్పుడు ఇంకా ఎలా చెప్పాలి అంటే, మనము వాక్యానుసారంగా చెప్పాలి. ఎలా చెప్పాలి? వాక్యానుసారంగా, స్క్రిప్చర్స్ని ఉపయోగించి చెప్పాలి. యేసుక్రీస్తు గురించే చెప్పాలి అని నేను యేసుక్రీస్తు గురించే చెప్తున్నాను అంటాడు, కానీ ఏంటంటో స్టోరీలు చెబుతుంటాడు, ఎందుకు చెబుతుంటాడు. యేసుక్రీస్తు మీకోసం వచ్చాడు, యేసుక్రీస్తు పేదవారి కోసమే వచ్చాడు తెలుసా, యేసుక్రీస్తు వీళ్ళ కోసం వచ్చాడు తెలుసా, యేసుక్రీస్తు చాలా గొప్పవాడు తెలుసా, యేసుక్రీస్తు ఎంత ఏడుస్తున్నాడో తెలుసా, నువ్వు పలకట్లేదని. యేసుక్రీస్తు గురించే కానీ నాన్ సెన్స్ చెప్తా ఉంటారు అన్నమాట. లేఖనాలు ఏ విధంగా ఆయన గురించి వివరిస్తున్నాయో అవి చెప్పాలి. అపోస్తలుడైన పేతురే ఇక్కడ లేచి చెప్తున్నాడు, సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే ఆయన నింపి చెప్పిస్తున్నాడు. ఆయన ఒక భాషలో మాట్లాడుతుంటే ఇంకొక భాషలో ప్రతి ఓడికి వినిపిస్తుంది. ఎంత అద్భుతం జరుగుతున్నా పేతురు వెంటనే ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం, మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు అని చెప్పి 16లో చూసారా, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా యోవేలు గ్రంథం తీయండి అంటే అక్కడ చాలామంది యూదులు ఉన్నారు కాబట్టి, ఇంకా భక్తులైనటువంటి యూదా మతానికి వైపు మొగ్గు చూపేటువంటి మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి యోవేలు అని ప్రస్తావించాడు. అంటే మన రెఫరెన్స్లు చెప్పినా చెప్పకపోయినా వాక్యానుసారంగా, వాక్యంలో యేసయ్య గురించి ఏముందో అది చెప్పాలి, అది పాయింట్. ఇక్కడ రెఫరెన్స్లు చెప్తే కూడా అర్థమవుతాయి కాబట్టి రెఫరెన్స్ కూడా చెప్తున్నాడు. యోవేలు గ్రంథం, యోవేలు ప్రవక్త ఇలా అన్నాడు అని చెప్పి 17 నుంచి 21 వచనాలు యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు ఏవైతే ఉన్నాయో మక్కి దింపేశాడు. అర్థమంతా చెప్పింది. ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్పాడు. ఆ తర్వాత మళ్ళా 109వ కీర్తన తీసుకొస్తాడు. ఆ తర్వాత మళ్ళా ఇంకో కీర్తన తీసుకొని వస్తాడు. వాక్యంలో ఏముందో యేసయ్య గురించి, లేఖనాల్లో ఏముందో యేసయ్య గురించి, లేఖనాలు యేసయ్యని గురించి ఏం చెప్తున్నాయో అవి చెప్తున్నాడు.
సరే, ఇప్పుడు నేను 17 నుంచి 21 దాకా ఏముందో ఈరోజు చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పను. అది కూడా నెక్స్ట్ వీకే మాట్లాడుకుందాం. ఈ అప్రోచ్ గురించి మనం ఆలోచిద్దాం. ఈ వారం అంతా కూడా మీరు ధ్యానించండి. ఆ ప్రసంగం అంతా చదవాలి. ప్రసంగం అంతా చదివితేనే 36 వచనాలు చదువుతూ ఉండండి. కానీ మనం నేర్చుకుందాం అనుకున్నటువంటి ఈ పాయింట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మొత్తం చదువుతూ ఉండండి. అదవుతుందా? పేతురు చూపిస్తున్న ధైర్యం ఏంటి, పేతురు చూపిస్తున్న క్లారిటీ ఏంటి, ఇంకా పేతురు యేసుక్రీస్తుని ఎంత స్పష్టంగా చూపిస్తున్నాడు, ఇంకా పేతురు లేఖనాల్లో ఉన్న యేసుక్రీస్తుని మాత్రమే అలాగా చూపిస్తున్నాడు. ఈ 4 విషయాలు చూడండి. సువార్త అంటే ఏంటో మీకు అర్థమవుతుంది, సువార్త ఎలా చెప్పాలో మీకు అర్థమవుతుంది. మిగిలిన వారు గమనించండి. యేసుక్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ ఎంత బలంగా వెల్లడి చేయబడుతుందో ఆలోచన చేయండి. ఒకవైపు సువార్త ఎలా చెప్పాలో నేర్చుకుంటున్న, ఇంకోవైపు దేవుని ప్రేమ, తన ప్రజలతో ఆయన నిబంధన చేసుకోవాలనేటువంటి కోరిక ఎంత స్పష్టంగా, ఎంత తీవ్రంగా ఆయన వ్యక్తం చేస్తున్నాడు అనేటువంటిది మనం గమనించాలి. ఇక్కడ స్పష్టంగా వ్యక్తం చేస్తా ఉన్నాడు. లేఖనాల్లో ఆయన గురించి ఉన్నటువంటి విషయాలను ఆల్రెడీగా ఆయన వివరించుకున్నాడు. మరలా తన ప్రవక్తల్ని, తన అపోస్తులను నియమించి ఆయన ప్రకటింపజేసుకుంటున్నాడు. ఇదొకసారి దీన్ని కూడా మనం అర్థం చేసుకోవడం కోసం అని చెప్పి 17వ వచనం ఒక్కటి చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీ కుమారులు నీ కుమార్తెలను ప్రవచించెదరు, నీ యవ్వనులకు దర్శనములు కలుగును, నీ వృద్ధులు కలలు కందురు. ఏంటట? ప్రవచనాలు చేస్తారంట. ఆత్మను కుమ్మరించినప్పుడు ఏం జరుగుద్దంట? కుమారులు కుమార్తెలు ప్రవచన చేస్తారు. అంత్యదినములందు యోవేలు అసలు ఈ ప్రవచనాన్ని ఎందుకు రాశాడంటే, ఒక సమయంలో ఏం జరిగిందంటే భయంకరమైనటువంటి ఈ యొక్క మిడతల దండు వచ్చింది ఇశ్రాయేల్ మీదకి. మిడతల దండు వచ్చి ధాన్యం పండించేటువంటి పొలాలన్నింటినీ నాశనం చేసి పెట్టేస్తుంది. ఈ కార్న్ లేకపోతే ఈ గోధుమలు పంట మొత్తం నాశనం చేసేస్తున్నారు. పెద్ద దండు, మిడతల దండు వచ్చేసి నాశనం చేసేస్తుంది. ఆహారం లేక అలమటిస్తున్నారు. మొక్కలు పండట్లేదు, హార్వెస్ట్ లేదు, ధాన్యం లేదు, ఆహారం లేక, రొట్టెలు లేక ఆకలితో అలమటిస్తున్నారు అన్నమాట. ఏం చేయాలి అర్థం కావట్లా. మరి మేకలు గొర్రెలు ఉంటే వాటిని కోసుకొని తినచ్చు అనుకునేరు. వాటికి కూడా గడ్డి కావాలి, అవి కూడా చచ్చిపోతాయి. ఫ్యామైన్ అంటే అవి కూడా చచ్చిపోతాయి. కరువు అంటే ఎట్లుంటుందంటే మనుషులే కాదు, పశువులకు కూడా ఆహారం ఉండదు, అవి కూడా పాలు ఇవ్వవు, అవి కూడా మాంసం ఇవ్వవు, అవి కూడా చచ్చిపోతాయి. కాబట్టి అంటే చాలా సంవత్సరాలు జరిగింది. అప్పుడు వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోవేలు వాళ్ళని దేవుని వైపు చూడడానికి పురికొల్పుతూ వారికి సంతోషకరమైనటువంటి మాటలు చెప్తూ ఆ యోవేలు ప్రవచనం చేశాడు. యోవేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే చిరునవ్వు అని అర్థం, హోప్. ఎవరన్నా మన బాధలు ఉన్నప్పుడు మనం చూసి నవ్వితే మనకు ఏం కలుగుతుంది? ఆశ కలుగుతుంది, హోప్ కలుగుతుంది. అలాగా ఒక చిరునవ్వు నవ్వినట్లుగా యోవేలు ప్రవక్త వచ్చి ప్రవచనం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే, ఇది టెంపరీయే, ఈ ఆగిపోద్ది, మీరు భయపడకండి, దీనికంటే భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి ఇశ్రాయేల్ మీదకి. దీనికంటే భయంకరమైన పరిస్థితులు ఇంకా చాలా రాబోతున్నాయి. ఇదొకటే కాదు, వాటన్నిటి నుంచి కూడా దేవుడు తన ప్రజల్ని తప్పించుకుంటాడు. వాటన్నిటిలో కూడా తన ప్రజలు దాటి వెళ్ళే శక్తిని తన ప్రజలకు ఇచ్చుకొని ముందుకు తీసుకెళ్తాడు.
వాటన్నిటిలో కూడా ఆయన తన ప్రజలకు తోడై ఉంటాడు, బలపరుచుకుంటుంటాడు, కౌగిలించుకుంటాడు, సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అంత్య దినాలు అని అంటే ఫైనల్గా తన కృపా నిబంధనను ఆయన వ్యక్తపరుచుకునే దినాలు. ఇప్పుడు నాకు ప్రవక్తల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా ఆయన నాలో కృప ఉంది, నా దగ్గరికి రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నాడు కదా. అంత్య దినాలు అంటే ఫైనల్ ప్రొక్లమేషన్ ఆఫ్ గ్రేస్ కవనెంట్. కృపా నిబంధన ఫైనల్గా ప్రొక్లెయిమ్ చేసేటువంటి దినాలు. ఫైనల్గా ఎలా ప్రొక్లెయిమ్ చేస్తాడంటే దేవుడు యేసుక్రీస్తును చూపించి ఆయన సువార్త ద్వారా ప్రకటిస్తాడు. సో దాన్ని ఏమంటారు? అంత్య దినాలు. ఇంకంతే. ఇక ప్రపంచం అంతమైపోయిందాక మళ్ళీ యేసు ప్రభు తిరిగి వచ్చినాక కూడా యేసుక్రీస్తు సువార్త తప్ప ఇంకొక పుస్తకం అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే మెథడ్ లేదు. పాత నిబంధనలు రకరకాల మెథడ్స్ ద్వారా దేవుని సువార్త ప్రకటింపబడింది కదా. ఫస్ట్ ఏమో నోవా ఉన్నాడు, ఆదాము ఉన్నాడు, తర్వాత నోవా ఉన్నాడు, నోవా తర్వాత అబ్రహాం వచ్చాడు, పేట్రియార్క్స్, ఇస్సాకు, తర్వాత యాకోబు వచ్చి ఆ యాకోబు ప్రకటించాడు, యాకోబు తర్వాత సంతానం వచ్చింది, ఆ తర్వాత ఏమొచ్చిందంటే మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, ఆ తర్వాత ప్రవక్తలు, ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చి ప్రకటించారు. ఇలాగ రకరకాలుగా దేవుడి వాక్యం అనేది రకరకాల పుస్తకాలు. ఇప్పుడు ఆ పుస్తకాలన్నీ కలిపి ప్లస్ యేసుక్రీస్తు గురించినటువంటి సిలువ సువార్తను ప్రకటించిన అపోస్తులు రాసిన పుస్తకాలన్నీ కలిపి కుట్టిపారేశాం. అన్నిటి గుట్టేశారు. ఇంకా కుట్టంది ఏమీ లేదు, అన్నీ గుట్టేశారు. దాని పేరేంటి? బైబిల్ అంటే చాలా పుస్తకాలు కలిపి కుట్టాం అని అర్థం. ఈ పుస్తకాలన్నీ చెప్పేదేంటి? సువార్తే. ఈ పుస్తకాలన్నీ చెప్పేదేంటి? కృపా నిబంధన గురించే. ఫైనల్గా అపోస్తుల బోధ కూడా వచ్చేసింది, కుట్టేశారు, అయిపోయింది. ఇంక ఇది తప్పనిచ్చి ఇంకా వేరే ఇంకేం లేవు ఇందులో కొట్టడానికి, ఇంకేం తీసుకొచ్చి ఏం కొట్టడానికి లేదు, అయిపోయింది మొత్తం. కాబట్టి అంత్య దినాల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, తిండి లేక అలమటిస్తున్నారు కదా, కొంచెం ఓర్చుకోండి, దేవుని వైపు చూడండి. దేవుడు శక్తినిస్తాడు. ఈ కష్టాన్ని దాటడానికి దేవుడు శక్తినిస్తాడు. అయ్యో ఇదంతా టైం వేస్ట్ అయిపోతుందే అని బాధపడబాకండి. దేవుని వైపు చూడండి, ఆయనలో సంతోషించండి, ఆయన ఇచ్చే సమాధానాన్ని అనుభవించండి. అది వేస్ట్ కాదు అని చెప్పి ఇదిగో చూడు, దేవుడు మాట్లాడుతున్నాడు. అంత్య దినాల్లో ఏం జరుగుద్దంటే ఇంకా భయంకరమైనటువంటి విషయాలు వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు కరువు వస్తేనే అల్లాడిపోతున్నారు. ఇక్కడ ప్రస్తుతం కట్ చేస్తే ఒక 500 సంవత్సరాలు 700 సంవత్సరాల తర్వాత కట్ చేస్తే ఇక్కడ ఇశ్రాయేలు రాజ్యం మొత్తాన్ని రోమీలు ఆక్రమించేసుకున్నారు. అప్పుడు వచ్చిన కరువు కంటే ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు యోవేలు అంటున్నాడు, ఆ రోజున దేవుడు తన ఆత్మని కొమ్మరిస్తాడు. కొమ్మరించినప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? అయ్యా మా మనసు బాగాలేదయ్యా, దేవుని మాటలు చెప్తే దేవుడు మమ్మల్ని బలపరుస్తాడేమో అని చెప్పి ఎక్కడికో ఆలయానికి నా దగ్గరకు వచ్చారు కదా, ఎక్కడో ప్రవక్త ఉన్నాడని తెలిస్తే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తున్నారు, నా దగ్గరికి వచ్చారు. ఆ రోజు ఏం జరుగుద్దో తెలుసా? దేవుడు తన ఆత్మను కొమ్మరిస్తాడు. కొమ్మరించినప్పుడు మీ మనవళ్ళు, మీ మనవరాళ్ళు, మీ కూతుర్లు, మీ కొడుకులే నాలాగా ప్రవచిస్తారు, నాలాగా దేవుని వాక్యం చెప్తారు, నాలాగా సువార్త చెప్తారు. ప్రవచిస్తారంటే మళ్ళా చిలక దోషం చెప్తారని కాదు. నెత్తిమిచ్చి చేయబెట్టి, ఇదిగో బాబు తేజ, నీకు 2026లో ఒక అమ్మాయి కనిపిస్తుంది, అమ్మాయితో పెళ్ళయిద్ది అని చెప్పి నెత్తిమిచ్చి చేయబెట్టి చెప్పడం కాదు ప్రవచించడం అంటే. వీళ్ళు దొంగలు, వీళ్ళందరూ దురాత్మలు, వీళ్ళు పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు కాదు. అర్థమవుతుందా? యోవేలు చెప్పిన పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఏం చేస్తారంట? సువార్త చేస్తారు. దాని అర్థం ఇది
అని చెప్పి పేతురు చెప్తున్నాడు. ఇక్కడ నేను కాదు, ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్తున్నాడు. కొటేషన్ చేసి ఇదిరా యోవేలు చెప్పిన దానికి అర్థం సువార్త ప్రకటించడమే. చూడండి, ఏలియా దిగి రావాల్సిన అవసరంలా. నేను చెప్పాను కదా, ఏలియా దిగి రావాల్సిన అవసరం లేదు, కుర్చీలో కూర్చోవలసిన అవసరంలా. ఇంకా ఆ టోరా గ్రంథపు చుట్టల్ని అక్కడ పెట్టుకుని ఊరేగించాల్సిన అవసరం లేదు. నీ బిడ్డలే యేసయ్యను నమ్ముకుంటే చాలు. పరిశుద్ధాత్మతో ఆయన కుమ్మరించినప్పుడు ఆ పరిశుద్ధాత్మని స్వీకరిస్తే చాలు. యేసయ్య కోసం బ్రతకడానికి యేసయ్య చెప్పిన మాటలు చొప్పున నీ బిడ్డలు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవునితో సంభాషణ చేస్తుంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు వాళ్ళు ప్రవచన చెప్తారు, సువార్త చెప్తారు. చూడండి, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కళ్ళకు అందరు అని అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రవచనం అనేటువంటి మాటకి ప్యారలలిజమ్స్ అన్నమాట. అంటే ప్రత్యామ్నాయం. అంటే హీబ్రూలో ఏం చేస్తారంటే హెబ్రీ గ్రంథాలు రాసేవాళ్ళు ఒక పదాన్ని ఒక పదంతో చెప్పరు, 4-5 చెప్తారనమాట, తోకల్లాగా. అదంతే వాళ్ళ బుద్ధి. ఒక మాటతో వదిలేరు. 4-5 మాటలు చెప్పందే వాళ్ళకి నిద్ర పట్టదు అనమాట. నేను సరిగ్గా చెప్పాను అనిపించదు వాళ్ళకి, వాడికి అర్థమైందో లేదో అని డౌట్ వస్తుంది. అందుకే 4-5 తోకలు వేస్తారనమాట. అది వాళ్ళు రాసేటువంటి విధానం, లిటరేచర్ స్టైల్ అది. నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచనం చెప్తారు. ప్రవచనం అంటే వీళ్ళకి అర్థమైందో లేదో. అదే పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం చేస్తారు? అది చేస్తారు. ప్రవచనం, కళలు, ఇంకేమన్నాడు, దర్శనాలు, అన్నిటికీ అర్థం అవటే దేవుణ్ణి ప్రకటిస్తారు అని. సరే, ఆ లిటరేచర్ ఎట్లా ఉన్నా గ్రామర్ తర్వాత సంగతి. దానికి మీనింగ్ ఏంటో చెప్పేస్తున్నాడు కదా పేతురు ఇక్కడ. ఇదేరాది, ఇదిగో ఈ సువార్తే, దాని గురించే యోవేలు చెప్పాడు. ఫినిష్ అయిపోయింది. ఇంకా దాన్ని కైమా కొట్టకూడదు, ఇంకా అయిపోయింది. అదేనా దర్శనం అంటే ఏంటి, కళ అంటే ఏంటి, ప్రవచనం అంటే మళ్ళీ కైమా వద్దు. ప్రవచనం అది మాట, లిటరేచర్, దానికి అర్థం తెలియాలి మనకి. పేతురు చెప్పాడు, ఫినిష్. యేసుక్రీస్తు సువార్త ప్రకటించడమే ప్రవచనం అంటే. ఎవరు చేస్తారు? నీ కుమారులు చేస్తారు, నీ కుమార్తెలు చేస్తారు, యవనస్తులు చేస్తారు, వృద్ధులు చేస్తారు, ఎవరైనా చేయొచ్చు. అందరి మీద దేవుని సువార్త, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తిని కుమ్మరిస్తాడు. సువార్త స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పడం కాదు, నేను చెప్పేది సువార్త. అతి ధైర్యంగా వీధుల్లో అయినా సరే, హాస్టల్లో అయినా సరే, ఎవడున్నా సరే నిలబడి యేసయ్య నిజమైన దేవుడు, రండి యేసయ్య గురించి చెప్తాం, రండి మా సంఘానికి యేసయ్య గురించి మీకు వివరిస్తాం, ఇంకా రండి. అది సువార్త, అది ప్రవచనం. మైకు పట్టుకొని యూట్యూబ్లో వాక్యం చెప్పడం కాదు ప్రవచనం అంటే. మళ్ళీ అట్ట అనుకున్నారు, ప్రతోడు చేయొచ్చు అంట. అది కాదు. సంఘ కాపరిగా ఉండి నాయకత్వాన్ని వహిస్తూ కౌన్సిలింగ్ చేస్తూ వాక్యం చెప్పడం కూడా కాదు, ఎక్స్పోజిషన్లు చేయడానికి కూడా కాదు. నేను చెప్పేది దాని గురించి కాదు. అఫ్కోర్స్ ఎక్స్పోజిషనే, సువార్త అంటే కూడా ఎక్స్పోజిషనే, కానీ దాని గురించి కాదు. నాయకత్వాన్ని వహించడం గురించి కాదు, మైకు పట్టుకోవడం గురించి కాదు నేను చెప్తుంది. దానికి ఎవరికి గిఫ్ట్ ఉంటుందో, ఆ పాత్రలు దేవుడు ఎవరికి ఇచ్చాడో వాళ్ళే చేయాలి. పురుషులకి ఆ పాత్ర ఇచ్చాడు, పురుషులే చేయాలి. బలమైన విశ్వాసులకి, గిఫ్ట్ ఉన్న వాళ్ళకి దేవుడు ఆ పాత్రను ఇస్తాడు, అప్పుడు వాళ్ళు చేస్తారు. నేను మాట్లాడుతున్న దాని గురించి కాదు, యూట్యూబ్ల గురించి కాదు. నేను మాట్లాడుతుంది సువార్త ప్రకటించడం గురించి. దీనికి లిమిట్ లేదు, ఎవడైనా చేయొచ్చు. యేసయ్యని గురించి చెప్పడానికి, ఆయన సిలువలో నీ కోసం మరణించాడని ఒక పాపికి వివరించడానికి, ఆ వ్యక్తిని ఇంకా సువార్త వివరింపబడే స్థలానికి ఇన్వైట్ చేయడానికి, ఈ పని ఎవడైనా చేయొచ్చు. ఎవడు అప్పగించాల్సిన అవసరం లేదు ఈ పనిని. ఇది మాత్రం చెయ్యం.
అప్పగించవలసిన పనులు మాత్రం తలదూర్చడానికి ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. అలా చేయకండి, అలా చేయకండి. నువ్వు స్త్రీవైనా పురుషుడైనా, నీ వయసు ఎంతున్నా, ఎవరైనా సరే అందరూ చేయగలిగిన పని మొట్టమొదటిది పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడు. ఆ తర్వాత భారముతో యేసయ్య సిలువని గురించి ప్రకటించు. ఆ సిలువ సువార్తను గురించి 10 మందికి తెలియాలని ప్రయాసపడు. అయితే ప్రకటించే టాలెంట్ నీకు లేకపోతే, పేతురులాగా ప్రకటించే టాలెంట్ నీకు లేకపోతే, మా వాక్ శుద్ధి నీకు లేకపోతే ప్రభుని అడుగిస్తాడు. అప్పటికి నీకు లేదని అనుకో, వాక్ శుద్ధి ఉన్నటువంటి విశ్వాసులకి సహకారంగా ఉండు, వాళ్ళ వెంటుండు, సహకరించు. అలా చేస్తే ఎవరో తెలుసా, నువ్వు యు ఆర్ ఎ ప్రాఫెట్ అండ్ ఎ ప్రాఫెటెస్. మరి నీ కుమారులు కుమార్తెలు అంటే ప్రాఫెటెస్టే కదా మరి అనాలి. అదవుతుందా? కాబట్టి చూడండి, మళ్ళా దేవుని ప్రేమ ఎంత గొప్పదో అనే దానికి వచ్చేద్దాం. దేవుడు మన చుట్టూ ఆయన మాటలు అందుబాటులో ఉంచడానికి ఎంతమందిని ఉపయోగించుకుంటాడు చూసారా? ఎంతమందిని ఉపయోగించుకుంటాడు. యోవేలు అంటున్నాడు, ఆ రోజు ఈ యోవేలు గారు ఎక్కడున్నారండి, యెషయా గారు ఎక్కడున్నారండి అని చెప్పి ఎత్తుక్కుంటే మా కోసం నువ్వు రావాల్సిన అవసరంలా. మీ కుమార్తెలు నీ కుమారులు ప్రవచిస్తూ ఉంటే, నువ్వు కూడా ప్రవచిస్తూ ఉంటే, ఒకరు విని చెప్పి ఒకళ్ళు విని బలపడచ్చు, సంతోషించవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. ఇంకా రక్షణ లేని వారికి మీరందరూ కలిసి సువార్త ప్రకటించవచ్చు. ఇంకా యేసయ్య గురించి నీకు అర్థం కాలేదా? ఎంతమందిని దేవుడు వాడుకుంటున్నాడు, నీ చుట్టుపక్కల ఉంచుతున్నాడు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. మరలా మొదటికే వస్తున్నాను, ప్రభువుని ఇంకా అంగీకరించకుండా, సంఘములో స్థిరమైనటువంటి సభ్యత్వంలోకి రాకుండా, యేసయ్యకి మీ హృదయాన్ని ఇవ్వకుండా, మీ మనసుని ఇవ్వకుండా, వ్యర్థమైనవి వాటితో ఇంకా మీ మనసును నింపుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా గమనించండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎన్నిసార్లు ఎంతమంది ద్వారా ఎంత తీవ్రతతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడో నీ కోసం ఆలోచించే. నీ హృదయాన్ని ఈరోజే ఆయనకి ఇచ్చేసే, ఈరోజే ఇవ్వండి. ఇంకా ఈ సువార్తకు అందుబాటులో ఉంటానని నిర్ణయించుకోండి. నీ హృదయంలో ఆయన స్థానాన్ని ఆక్యుపై చేస్తున్నటువంటి విషయాలన్నిటినీ మర్చిపోవడానికి, తీసివేసుకోవడానికి నిర్ణయించుకోండి. ఆయన శక్తిని ఇస్తాడు, అలా తీసుకోవాలి. ఆయన నేర్పిస్తాడు, అలా తీసివేసుకోవాలి. ఇంత గొప్ప ప్రేమను నిర్లక్ష్యం చేస్తే ఉగ్రత తప్పదు, శిక్ష తప్పదు. ప్రార్థన చేసుకుందాం, అందరు లేచి నిలబడదాం.